హలో అందరికీ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ విఎస్కే. సో ఈ వీడియోలో నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ జియాలజీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ విత్ ఆన్సర్స్ చెప్తాను. సో ఈ వీడియోలో నేను మ్యాక్సిమం 10 to 12 13 క్వశ్చన్స్ చెప్తాను. సో ఈ 12 to 13 క్వశ్చన్స్ ఖచ్చితంగా నేర్చుకోండి. ఈ క్వశ్చన్స్ నుంచే మనకు మ్యాక్సిమం ఎగ్జామ్కి వస్తాయి. సో ఇవి చాలాసార్లు రిపీట్ అయిన క్వశ్చన్స్ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో ఇంకా మీరు మన ఛానల్ వీడియోస్లో కింద కమెంట్ సెక్షన్స్లో చెక్ చేసుకోవచ్చు. మన ఛానల్లో చెప్పే ప్రతి సబ్జెక్ట్ ప్రతి క్వశ్చన్స్ కూడా ఎగ్జామ్కి వస్తాయి. అండ్ మీరు ఖచ్చితంగా మన ఛానల్ ఫాలో అయితే మ్యాక్సిమం పాస్ మార్క్స్ తెచ్చుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తే మీరు ఫస్ట్ క్వశ్చన్, రైట్ ద జనరల్ క్యారెక్టర్స్ ఆఫ్ కార్డెట్స్ అండ్ క్లాసిఫై అప్ టు క్లాస్ లెవెల్. సో ఫ్రెండ్స్, దిస్ ఈస్ ద ఆన్సర్. అండ్ వన్ మోర్ థింగ్, 65, 70, 75 మార్క్స్ తెచ్చుకోవాలనుకున్న వాళ్ళకు వీడియో నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో ఆ వీడియో చెక్ చేయండి. ఆ వీడియోలో నేను నియర్లీ 17 to 20 క్వశ్చన్స్ చెప్పాను. సో ఆ క్వశ్చన్స్ మీరు ఫాలో అయితే ఖచ్చితంగా మీకు అబౌవ్ 65 మార్క్స్ అయితే వస్తాయి. సో ఆ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చెక్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇవి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, మళ్ళీ చెప్తున్నాను. ఖచ్చితంగా ఇవైతే నేర్చుకోండి, పాస్ అయితే చాలా అనుకునే వాళ్ళు. 10 to 12 క్వశ్చన్స్ ఉన్నాయి. నేను ఎగ్జాక్ట్గా కౌంట్ చేయలేదు, బట్ 13 అయినా ఉండొచ్చు. రైట్ ద సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ యూరోకార్డేటా. Write the life history of Headmania. So Headmania very important question. సో ఇదైతే చాలా డీటెయిల్ అండ్ క్లియర్గా నేర్చుకోండి. హెడ్మానియా గురించి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అయితే వస్తుంది. Write the retrogressive metamorphosis in Herdmania and state its significance. Differentiate petromyzone and myxins. సో ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో వీడియోలో నేను కొన్ని క్వశ్చన్స్ చెప్తాను, 5 క్వశ్చన్స్. అవైతే ఖచ్చితంగా వస్తాయి, అవి ఖచ్చితంగా నేర్చుకోండి. అండ్ మిగతావి మీ ఇష్టం. పాస్ మార్క్స్ తెచ్చుకోవాలంటే ఈ 5 క్వశ్చన్స్ ఖచ్చితంగా నేర్చుకోవాలి. సో ఫస్ట్ హెడ్మానియా క్వశ్చన్ ఒకటి, అండ్ పెట్రోమైజోన్ అండ్ మైక్సిన్స్. సో దీంట్లో డిఫరెన్సెస్ రాయమని ఇస్తారు. సో ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. Explain about brain of Scoliodon.
Give an account of migration in fishes. So this is third most important question. Explain the general characters of amphibia. Write the classification of amphibia with examples. Describe the respiratory system of frog. ఎక్స్పిరేషన్ అండ్ రెస్పిరేషన్ ఆఫ్ ఫ్రాగ్ క్వశ్చన్ చాలా పెద్దగా ఉంటుంది. సో దీంట్లో నుంచి మనకు షార్ట్గా కూడా ఇస్తారు, లేకపోతే డైరెక్ట్గా క్వశ్చన్ అయినా ఇచ్చేస్తారు ఎస్ఏకి. సో క్వశ్చన్ మొత్తం అయితే ఒకసారి చదువుకొని మ్యాటర్ అండర్స్టాండ్ చేసుకోండి. రైట్ ద జనరల్ క్యారెక్టర్స్ ఆఫ్ రెప్టైలియా. రైట్ అన్ ఎస్సే ఆన్ ఫ్లైట్ అడాప్టేషన్స్ ఇన్ బర్డ్స్. సో నేను 5 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్తానన్నాను కదా, సో దాంట్లో నుంచి ఇది కూడా ఒక మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. Comparison between Prototheria, Metatheria and Eutheria. Very important question. సో ఫ్రెండ్స్, నేను టోటల్గా ఈ వీడియోలో మీకు 5 మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పాను కదా. సో ఈ 5 క్వశ్చన్స్ మీరు లక్కీ అయ్యి 5 క్వశ్చన్స్ వస్తే ఖచ్చితంగా ఎస్ఎస్కే వస్తే 50 మార్క్స్ వస్తాయి మీకు. సో ఈ 5లో నుంచి అట్లీస్ట్ 3 క్వశ్చన్స్ అయినా వస్తాయి, మిగతా 2 వచ్చేసి షార్ట్స్లో అయినా ఇవ్వచ్చు. సో ఆల్ ఓవర్ మీకైతే మోర్ దాన్ 30 మార్క్స్ వస్తాయి ఈ 5 క్వశ్చన్స్ ఫాలో అయితే. సో ఖచ్చితంగా ఈ 5 క్వశ్చన్స్ ఫాలో అవ్వండి. రైట్ అన్ ఎస్సే ఆన్ డెంటిషన్ ఇన్ మ్యామల్స్.
Write an essay on structure of pigeon brain. సో పిజియన్ బ్రెయిన్, హార్ట్ లేదా నర్వస్ సిస్టమ్ అని కూడా ఇవ్వచ్చు. పిజియన్ బ్రెయిన్ గురించి అంటే పిజియన్ బ్రెయిన్ అని అడుగుతాడు, పిజియన్ నర్వస్ సిస్టమ్ ఏది అడిగినా ఇదే ఆన్సర్. అండ్ ఇంకా రెస్పిరేషన్ సిస్టమ్ అండ్ దెన్ హార్ట్ గురించి కూడా ఇవ్వచ్చు. సో ఏది ఇచ్చినా కూడా ఖచ్చితంగా ఒకటైతే పిజియన్ క్వశ్చన్ వస్తుంది మనకు. సో ఫ్రెండ్స్, నేను మళ్ళీ అయితే చెప్తున్నాను, ఈ 5 క్వశ్చన్సే చదవండి ఇవే వస్తాయని నేనైతే అస్సలు చెప్పను. ఈ 5 క్వశ్చన్స్ డీటెయిల్గా నేర్చుకోండి వర్డ్ టు వర్డ్. ఎందుకంటే ఈ 5లో నుంచి మ్యాక్సిమం మనకు 3 to 4 క్వశ్చన్స్ వస్తాయి. ఇన్ కేస్ 5 వస్తే ఇంకా మీరు లక్కీ 50 మార్క్స్ వచ్చేస్తాయి. సో వేరే క్వశ్చన్స్ కూడా మనం నేర్చుకోవాలి కదా షార్ట్స్ అటెండ్ చేయడానికి. సో అలా చెప్తున్నాను. ఈ టోటల్ క్వశ్చన్స్ అన్నీ కూడా నేర్చుకోండి, ఖచ్చితంగా మీకు అబౌవ్ 50 మార్క్స్ వస్తాయి. అండ్ అవుట్ ఆఫ్ తెచ్చుకోవాలనుకున్న వాళ్ళకు వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, జువాలజీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని. ఆ వీడియో ఫాలో అవ్వండి, అవుట్ ఆఫ్ 75 వస్తాయి. ఓకే. అండ్ వేరే సబ్జెక్ట్ వీడియోస్ కావాలనుకున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. నేను వీడియోస్ రిలీజ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.